హలో అండి. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ ఆరోస్ కిచెన్. ఈరోజు మనం హోమ్ మేడ్ హెర్బల్ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాను. తప్పకుండా మీరందరూ ఇలా రెడీ చేసుకోండి. నేను మీకు గ్యారంటీ ఇస్తున్నాను, ఇది నెల రోజుల్లో మీరు కనుక వాడితే తప్పకుండా మీ హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది. చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఇది నేను చాలా మందికి అడ్వైస్ చేశాను. వాళ్ళ హెయిర్ పెరిగాకనే నేను మీకు ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. కనుక మీరందరూ తప్పకుండా ఇలా ఫాలో అయితే కనుక మీ హెయిర్ గ్రోత్ తప్పకుండా పెరిగిపోతుంది. ఇలా మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. ఏ ఆయిల్ కూడా మీరు వాడకున్నా పర్వాలేదు, చాలా చక్కగా పెరిగిపోతుంది. ఎన్నో వేలు పెట్టి ఖర్చు పెట్టి మీరు ఆయిల్స్ వాడుతున్నారు, కానీ ఇలా మీరు ట్రై చేస్తే తప్పకుండా మీ హెయిర్ గ్రోత్ అనేది వస్తుంది. దీనికి ముందుగా నేను ఆయిల్ని తీసుకుంటున్నాను ఒక బౌల్లో. మీరు నువ్వుల నూనె తీసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది. నేను కోకోనట్ ఆయిల్ని తీసుకున్నాను. ఇలా మీరు స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో కోకోనట్ ఆయిల్ని వాడండి. అలా ఆయిల్ని యాడ్ చేసిన తర్వాత చూసారుగా, మనకు ఆయిల్ చిక్కగా ఉంటుంది. ఆ తర్వాత ముందుగా మనం తీసుకున్నటువంటి మందార పువ్వులని తీసుకోవాలి. హైబిస్కస్ రోజా సైనెన్సిస్ వీటిని తీసుకొని ఇలా పూర్తిగా మనం తీసుకున్నటువంటి హైబిస్కస్ మందారాలని పూర్తిగా ఇందులో యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసి నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. మన స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచాలి, ఎందుకంటే ఆయిల్ అనేది మనకు పూర్తి కలర్లోకి రాదు. ఆ తర్వాత మందార ఆకులని నేను తీసుకుంటున్నాను. చూసారుగా, మీరు కూడా తప్పకుండా ఇలా మందార ఆకులని తీసుకోండి. ఇలా మందార ఆకులు తీసుకొని నెమ్మదిగా కలుపుతూ లో ఫ్లేమ్ మీద ఉంచి, ఇలా లో ఫ్లేమ్ మీద మాత్రమే ఉంచితేనే మనకు ఆయిల్ అనేది కరెక్ట్ క్వాంటిటీలో మనకి వస్తుంది. చూసారుగా ఎలా కలర్ వచ్చిందో. మనం హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకూడదు. ఇలా కలర్ వచ్చేస్తుంది. ఆ తర్వాత మెంతులని తీసుకోవాలి. మెంతులను తీసుకొని మెల్లిమెల్లిగా మనం కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత కరివేపాకు, దీనిని ఇందులో యాడ్ చేయాలి. మనం ప్రతిదీ వేస్తున్నప్పుడు కూడా మనకు కలర్ అనేది మారుతూ ఉంటుంది. ఎందుకంటే అందులో ఉన్న క్వాంటిటీ మొత్తం మనకు ఆయిల్లోకి వచ్చేస్తుంది కనుక. ఇలా లో ఫ్లేమ్ మీద మనం ఇలా చేస్తూ ఉండాలి. ఆ తర్వాత ఇందులోకి వేప ఆకులని తీసుకోవాలి. ఇలా వేప ఆకులని కూడా తీసుకొని చాలా నెమ్మదిగా నిదానంగా కలుపుతూ ఉండాలి. చూసారుగా నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో, మీరు కూడా తప్పకుండా ఇలా ప్రిపేర్ చేసి కంటిన్యూగా ఒక 3 months కనుక మీరు వాడితే హెయిర్ గ్రోత్ అనేది తప్పకుండా చాలా బాగుంటుంది. మనం ముందు తీసుకున్నప్పుడు ఆయిల్ చాలా చిక్కగా ఉంది. ఇప్పుడు చూసారుగా ఎలా ఉందో పల్చగా. మనకి ఇలా ఉంటే ఆయిల్ అనేది మన హెల్త్కి చాలా మంచిది. ఆ తర్వాత ఇందులోకి ఇలా అన్నీ మనం యాడ్ చేసేసుకోవాలి. కలబందని తీసుకున్న తర్వాత పైన పొట్టు చెక్కు మొత్తం తీసేసి చిన్న చిన్న పీసెస్గా మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. చూసారుగా, మనకు ఆయిల్ అనేది ఈ కలర్లోకి వచ్చేసింది.
ఇలా నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. ఇలా పూర్తిగా కలిపిన తర్వాత ఆయిల్ అనేది మనకు ప్రిపేర్ అయిపోతుంది. ఆకులు మనం వేసినటువంటివి అన్నీ కూడా క్రిస్పీగా అయ్యేలాగా ఉంచాలి. అప్పుడు మాత్రమే స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. అందులో ఉన్న పచ్చిదనం పూర్తిగా పోయిన తర్వాత పక్కకు తీసుకోవాలి. ఇలా పూర్తిగా అయిపోయింది. మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం. చివరిగా మనం తీసుకున్నటువంటి ఆయిల్ని గాజు బౌల్లోకి మనం తీసుకొని స్టోర్ చేసుకోవాలి. మీకు కనిపించాలి కనుక నేను ఇందులో వేస్తున్నాను. ఇలా ఆయిల్ అనేది మనకు ఈ కలర్లో వస్తుంది.